కొన్ని మామూలుగా వింటుంటాం గదా సార్! మూవీస్‌లో గాని, సడెన్‌గా ఏదైనా న్యూస్ విన్నా గాని, అలా సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు చూయిస్తారు గదా! అది నిజంగా వస్తుందా సార్? డెఫినెట్‌గా అది షియర్ స్ట్రెస్ అంటాం. స్మోకింగ్ చేసే వాళ్ళకి అట్లా వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. యంగర్ జనరేషన్ వాళ్ళకి స్మోకింగ్ చేస్తే స్ట్రెస్ తగ్గిపోతదా సార్? వాళ్ళు అలా ఫీల్ అవుతారు. కానీ ఏం తగ్గదు గదా! తగ్గదంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఇప్పుడున్న జనరేషన్‌లో మీ దగ్గరికి ఎక్కువ విచ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ పీపుల్ మీ దగ్గరికి వస్తారు? ఒక 10, 20 ఇయర్స్ ముందు చూసుకుంటే చాలా ఏజ్ పైబడినోళ్ళు అట్‌లీస్ట్ 50, 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ అనేది చూస్తుంటారు. 10, 20 ఇయర్స్‌గా ఏంటంటే 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఏజ్‌లో కూడా హైపర్ టెన్షన్ పేషెంట్స్ వాళ్ళేంటంటే ఒకసారి ఆ మెడికేషన్ స్టార్ట్ చేశారంటే లైఫ్ లాంగ్ దే నీడ్ టు యూజ్. సో వాళ్ళు ఎన్ని మంత్స్‌కి ఒకసారి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి సార్? అంతా బానే ఉంది గదా! ఎందుకు చెకప్ చేసుకోవాలి అనే ఒక ఐడియాతో ఉంటారు. ఒక్కసారి మనం చెకప్ చేసుకున్నప్పుడు ఏమన్నా నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బీవీఏ రంగారెడ్డి గారు, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ టు సీ హియర్ సార్. థ్యాంక్ యూ. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మామూలుగా కార్డియాలజిస్ట్ అని వింటాము. చాలా రేర్‌గా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఒకటి ఉంది అని చాలామందికి తెలీదు. వాట్ ఈస్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ? సో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే కార్డియాలజీలో ఒక సబ్ స్పెషాలిటీ బ్రాంచ్. సో ఇంటర్వెన్షన్స్ చేసేవాళ్ళు అంటే కెథెటర్ బేస్డ్ ఎనీ ప్రొసీజర్స్, యాంజియోగ్రామ్స్, యాంజియోప్లాస్టీస్, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్, పెరిఫెరల్ ఇంటర్వెన్షన్స్. సో ఇవన్నీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చేస్తారు. సో అంతకుముందు లాంగ్ బ్యాక్ ఇంటర్వెన్షన్స్ ప్రొసీజర్స్ అనేవి ఉండేవి కాదు. ఓన్లీ కార్డియాలజీ యాజ్ ఎ హోల్గా ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు. మెడిసిన్స్తో హార్ట్ ఫెయిల్యూర్స్ ట్రీట్ చేయడం, కార్డియాలజీ పర్సే ఎలక్ట్రికల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నా, వేరియేషన్స్ ఏమన్నా ఉన్నా అట్లాంటివి ట్రీట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంటర్వెన్షన్స్ అనేవి వచ్చినాయి. సో ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ రేంజ్ నుంచి ఇంటర్వెన్షన్స్ ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంటర్వెన్షన్స్ అనేవి చాలా పెరిగినాయి. సో కార్డియాలజీలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది అక్యూట్ హార్ట్ అటాక్స్ ట్రీట్ చేయడానికి కానీ, వాల్వ్ ఇష్యూస్ ఉంటే వాల్వ్ అమర్చబడడం కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా ఏమన్నా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఉంటే దాన్ని ట్రీట్ చేయడం కానీ, ఇవన్నీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ జరుగుతాయి. ఓకే. అంటే మీరిప్పుడు ఒక మాట అన్నారు కదా సార్! బిఫోర్ మెడిసిన్స్‌తో క్యూర్ చేసేవాళ్ళు అని. ఇప్పుడు సర్జరీస్ అండ్ కొత్త కొత్త టెక్నిక్స్ అని. అంటే అప్పుడు లైఫ్ స్పాన్ ఎలా ఉంది? ఇప్పుడు లైఫ్ స్పాన్ ఎలా ఉంది ఆ డిసీజెస్ ఉన్న వాళ్ళకి? సో మీరు చూసుకుంటే అంతకుముందు ఈ సడన్ కార్డియాక్ డెత్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. సో మనకి ఎంత బ్లాకేజ్ ఉన్నాయి, ఏం డిసీజ్ ఉంది, దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా మన దగ్గర పరికరాలు ఉండేవి కాదు. సో ఎకోకార్డియోగ్రామ్ కానీ, ఈసీజీ కానీ, యాంజియోగ్రామ్ కానీ ఇవన్నీ రీసెంట్ డెవలప్మెంట్స్. అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి ఇవి కొంచెం అడ్వాన్స్డ్గా జరుగుతూ ఉన్నాయి. సో ఎవ్రీ 5 ఇయర్స్, 10 ఇయర్స్ బాగా అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయి. సో అంతకుముందు ఈ డిటెక్షన్ అనేది తక్కువగా తెలిసేది. ఓన్లీ డ్యామేజ్ అయితే డ్యామేజ్ని ట్రీట్ చేయడం, అంటే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ లేకుండా ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం, క్లాటింగ్ అవ్వకుండా మందులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ మధ్యన ఏంటంటే ఇప్పుడు మనం అడ్వాన్స్ టెక్నాలజీతో బాగా ఈవెన్ చిన్న ఎల్ఈడి లైట్తో ఆర్టరీస్ లోపల ఎంత బ్లాకేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అన్నది కూడా డిటెక్ట్ చేయగలం. ఓకే. సో లైఫ్ స్పాన్ అయితే బెటర్ కదా సార్? సో లైఫ్ స్పాన్ గురించి మనం మాట్లాడితే లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది. సో అడ్వాన్స్మెంట్, అర్బనైజేషన్, ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్స్ కానీ, డైటరీ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నిటి వల్ల లైఫ్ స్పాన్ అనేది తగ్గింది. మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. సో ఈ రెండు బ్యాలెన్స్ అవుతూ ఇప్పుడున్న సమాజంలో జనరల్ ఈక్విటీ అనేది జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడున్న జనరేషన్‌లో యాజ్ పర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ మీ దగ్గరికి ఎక్కువ విచ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ పీపుల్ మీ దగ్గరికి వస్తారు? ఎక్కువ మీరు ట్రీట్ చేసిన సర్జరీస్ కానీ, కంప్లెయింట్స్ కానీ ఏమున్నాయి సార్? ఒక 10, 20 ఇయర్స్ ముందు చూసుకుంటే చాలా ఏజ్ పైబడిన వాళ్ళు అట్‌లీస్ట్ 50, 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ అనేవి చూస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ హై కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఇవన్నీ వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య లాస్ట్ 10, 20 ఇయర్స్‌గా ఏంటంటే 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఏజ్‌లో కూడా బీపీ రావడం, షుగర్ రావడం, హార్ట్ బ్లాక్స్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్స్తో రావడం ఇవన్నీ చూస్తున్నాం. సో యంగర్ జనరేషన్ అంటే ఒక 1-2 డికేడ్స్ తక్కువలో, అంతకుముందు 60 అనుకుంటే
ఇప్పుడు 40, 30, 50 లోపల వాళ్ళకి ఈ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. డెఫినెట్గా లైఫ్ స్టైల్ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. డైట్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, ఇవన్నీ ఒక మేజర్ ఫ్యాక్టర్స్. ఓకే సార్, హార్ట్ బ్లాక్స్ ఒకటి, ఇంకొకటి హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. డిఫరెన్స్ ఏంటి సార్? సో హార్ట్ బ్లాక్స్ అంటే చాలామంది రక్తనరాల్లో బ్లాక్స్ అని అనుకుంటూ ఉంటారు, బట్ ఎలక్ట్రికల్ బ్లాక్స్ కూడా ఉంటాయి. సో ఎలక్ట్రికల్ బ్లాక్స్. హార్ట్కి బ్లడ్ సప్లై చేసేది అంటే ప్లంబింగ్ సిస్టమ్ లాగా వాటర్ సప్లై చేసేది ఎట్లా ఉంటుందో మన ఇంటికి, అట్లాగే హార్ట్కి బ్లడ్ సప్లై, ఆక్సిజన్, న్యూట్రిషన్ అంతా సప్లై చేసేది ఆర్టరీస్. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ మనకి ఇంటికి లైట్స్, ఫ్యాన్స్ అన్నీ పనిచేయడానికి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో హార్ట్లో కూడా అట్లాగే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఒక మెష్ లాగా ఏర్పడి ఉంటుంది. సో దాంట్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎలక్ట్రికల్ కండక్టివిటీ బ్లాక్స్ వస్తాయి, దాన్ని హార్ట్ బ్లాక్స్ అంటాం. సో కరోనరీ ఆర్టరీస్లో హార్ట్ బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే. హార్ట్ ఫెయిల్యూర్ అంటే అదేనా సార్? సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏ విధంగా అయినా హార్ట్ మజిల్ వీకెన్ అయితే, హార్ట్ మజిల్ Okay. పంపింగ్ సరిగ్గా లేకపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమున్నాయి సార్? బిఫోర్తో ఇప్పుడు కంపేర్ చేస్తే కొత్త ట్రీట్మెంట్స్, కొత్త అడ్వాన్స్ టెక్నిక్స్ ఇప్పుడు మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉన్నాయి సార్? సో యాంజియోగ్రామ్స్, ఈ స్టంట్స్ అనేవి కానీ, ఈ కెథెటర్స్ అనేవి కానీ చాలా మైన్యూట్గా మనకి ఇప్పుడు అవైలబుల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ దాంట్లో ఈ డ్రిల్లింగ్ మెకానిజమ్స్ అంటే కాల్షియంని కట్ చేయడం, ఆర్బిటలెథరెక్టమీ అంటాం, రోటాబ్లేషన్ అంటాం. సో ఇవన్నీ ఇప్పుడు లేజర్ టెక్నాలజీ వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. సో ఇమేజింగ్ కూడా ఓసిటీ కానీ, ఐవస్ కానీ, ఇవన్నీ ఇమేజింగ్ కెథెటర్స్ మనం లోపల నుంచి ఈజీగా విజువలైజ్ చేయొచ్చు. కాల్షియం ఎంత ఉంది, దానికి ఏం చేయాలి, కటింగ్ బెలూన్స్ వాడాలా, డ్రిల్లింగ్ చేయాలా, లిథోట్రిప్సీ బెలూన్ అని ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చింది. షాక్ వేవ్ థెరపీతో కాల్షియంని బ్రేక్ చేసే టెక్నాలజీ వచ్చింది. సో ఇవన్నీ కొత్త అడ్వాన్స్మెంట్స్. స్టంట్స్ అమర్చడంలో ఇవన్నీ కొత్త అడ్వాన్స్మెంట్స్. ఈవెన్ హార్ట్ వాల్వ్స్ కూడా, వాల్వ్స్ రీప్లేస్ చేయడం వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీ, కాల్ ద్వారా వేరే మీన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళి హార్ట్ వాల్వ్ అక్కడ ఇంప్లాంట్ చేసి బయటకు వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. మైట్రల్ క్లిప్ అంటాం. అంతకుముందు మైట్రల్ వాల్వ్ లీకేజ్ బాగా ఎక్కువగా ఉంటే దానికి ఓన్లీ మనం మెడికేషన్స్ ఇచ్చేవాళ్ళం, లేకపోతే వర్స్ సినారియోలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రిపేర్ చేయడం కానీ, వాల్వ్ రీప్లేస్ చేయడం కానీ జరుగుతుండే. సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో హార్ట్ ఆపకుండా, హార్ట్ ఓపెన్ చేయకుండా మనం కెథెటర్ ద్వారా లోపలికి వెళ్ళి క్లిప్ అనేది అమర్చి ఆ లీకేజ్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు జనరల్గా వింటుంటాం కదా సార్, హార్ట్ అటాక్స్లో టైప్స్ ఉంటాయా సార్? సో హార్ట్ అటాక్స్లో టైప్స్ ఉంటాయి. అక్యూట్ హార్ట్ అటాక్, అన్స్టేబుల్ యాంజైనా అంటాము, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్లో ఎన్స్టెమీ అంటాం, స్టెమీ అంటాం. స్టెమీ అంటే అక్యూట్గా బ్లాక్ అవడం, ఆల్మోస్ట్ నియర్ టోటల్ బ్లాక్ అయిపోవడం హార్ట్కి సప్లై చేసే ఆర్టరీ. సో ఈసీజీలో అలాంటి చేంజెస్ ఉండటం, చెస్ట్ పెయిన్ రావడం, వితిన్ 1 to 3 hours లోపల హాస్పిటల్కి వస్తే వాళ్ళని వెంటనే క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఏదైతే కల్ప్రిట్ వెజల్ ఉందో దాన్ని రెక్టిఫై చేయడం. సో ఇది మేజర్ హార్ట్ అటాక్ కింద ట్రీట్ చేస్తాం. సో కొంతమంది డిలేడ్ హార్ట్ అటాక్తో వస్తారు, అంటే హార్ట్ అటాక్ వచ్చిన చాలా లేట్గా ఒక 12 hours తర్వాత లేకపోతే 24 hours తర్వాత అట్లా వస్తారు. అప్పుడు ఆల్రెడీ హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ని ట్రీట్ చేసి అప్పుడు యాంజియోగ్రామ్ చేసి దానికి ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో దాన్ని చేస్తాం. ఇప్పుడు మీరు డిలేడ్ హార్ట్ అటాక్ అన్నారు కదా, అవి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? దీనికి దానికి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయా? చాలామందికి ఏంటంటే సిమ్టమ్స్ ఇప్పుడు అనీజినెస్, చెస్ట్ డిస్కంఫర్ట్, లేకపోతే ఎపిగ్యాస్ట్రిక్, కడుపులో నొప్పిలాగా, కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాగా ఇనీషియల్గా కొంతమంది సిమ్టమ్స్ రావచ్చు. కొంతమంది బాగా డయాబెటీస్, హై డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేకుండానే సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయ్యి బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చే వరకు వాళ్ళకి సిమ్టమ్స్ ఏం తెలియవు. బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చేవారికి. ఓకే. సో హార్ట్ ఫెయిల్యూర్ సెట్ ఇన్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి బ్రీతింగ్ డిఫికల్టీతో వస్తారు. అప్పుడు మనం ఈజీజీ చూస్తే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, ఎక్కువ చూస్తే పంపింగ్ వీక్నెస్ ఉంది. సో దీనికి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం, దానికి డయాగ్నోస్ చేయడం చేస్తాం. హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ ఇవి హార్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయా సార్? హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్లో ఒక సబ్ టైప్స్. సో హై డెన్సిటీ, లో డెన్సిటీ అని డిఫరెన్షియేట్ చేస్తాం. సో లో డెన్సిటీ ఎల్డిఎల్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్తాం. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంటే దీని రేంజ్ బట్టి రిస్క్ డివైడ్ చేయడం, మైల్డ్ రిస్కా, మోడరేట్ రిస్కా, హై రిస్కా అనేది మేము డివైడ్ చేసి పేషెంట్కి అడ్వైజ్ చేయడం కానీ, డైటరీ అడ్వైస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ,
కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ అనేవి యూజ్ చేయడం. ఇప్పుడు నాన్ స్టాటిన్ డ్రగ్స్ వచ్చినాయి, ఇంజెక్షన్స్ ఓకే. వచ్చినాయి. సో ఇవన్నీ యూజ్ చేసి అవి ఎంతవరకు లిమిట్‌లో ఉంచాలి. ఒకవేళ పేషెంట్‌కి డయాబెటిస్ ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి 70 అరౌండ్ మెయింటైన్ చేయడం. హార్ట్ అటాక్స్, రికరెంట్ హార్ట్ అటాక్స్, మల్టిపుల్ స్టంట్స్ అట్లా ఉన్న వాళ్ళకి 55 బిలో మెయింటైన్ చేయడం. ఇట్లాంటి లెవెల్స్ చూసుకొని లిపిడ్ ప్రొఫైల్‌లో, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్‌లో దాన్ని బట్టి మెడికేషన్ డోసేజ్ అడ్జస్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చెప్పారు కదా సార్! వాటి ప్రైస్ ఎలా ఉంటుంది? మామూలుగా వింటుంటాం కార్డియాక్ సర్జరీస్ చాలా ఎక్స్‌పెన్సివ్ అని. ఈజ్ ఇట్ ట్రూ? సో సర్జరీస్ ఎక్స్‌పెన్సివ్ అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది గూడా ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఈ ఐవాస్ కెథెటర్ గానీ, ఓసీటీ కెథెటర్ గానీ, కొన్ని అడ్వాన్స్ సిస్టమ్స్ గానీ, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో అవి ఓకే. చాలా వెరీ హై ప్రైసింగ్ ఉంటాయి. సో హుహు. దాన్ని డివైడ్ చేసి చేయడానికి కూడా ఇప్పుడు మనం హాస్పిటల్‌కెళ్తే ఇవన్నీ టెక్నాలజీ లేని ముందు కూడా మనం స్టంట్స్ ఇవన్నీ చేసాం. సో హ్మ్. అవి ఉంటేనే చేయాలి అని కాదు. సో అవి ఉంటే దాని యొక్క యాడ్ ఆన్ వాల్యూస్ అనేవి జరుగుతుంటాయి. సో ఆ బిల్‌లో అవి యాడ్ ఆన్ అవ్వడం గానీ అవన్నీ జరుగుతుంటాయి. సో సేమ్ టైప్ మనం ఏదన్నా బయటికెళ్ళి ఒక వస్తువులు కొనుక్కుంటే దాని క్వాలిటీ చూస్తాం, దాని ఆఫ్ బ్రాండింగ్ కోర్స్. చూస్తాం, హ్మ్. అది ఎంత డ్యూరబిలిటీ ఉంటదో చూస్తాం. దానికి మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ మనం ఒక ఫోన్ కొంటేనో లేకపోతే ఒక ల్యాప్‌టాప్ కొంటేనో చూస్తూ ఉంటాం. సో అలాగే హార్ట్‌లో మనకి ఏదన్నా ఒకటి యూజ్ చేసే వస్తువు గానీ, ఒక టెక్నాలజీ గానీ, సో దాని ప్రైసింగ్ దానికుంటుంది, దాని క్వాలిటీ దానికుంటుంది. మనం మార్కెట్‌లో చూస్తే చాలా టైప్స్ ఆఫ్ స్టంట్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ వైర్స్, బెలూన్స్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. ఏదైనా ఒక స్టాండర్డ్ హాస్పిటల్‌కెళ్తే స్టాండర్డ్ మెటీరియల్సే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఓకే. ఇప్పుడు నేను అపోలోలో వర్క్ చేస్తూ ఉంటాను. మాది ఇంటర్నేషనల్ అక్రిడెటెడ్ హాస్పిటల్. సో హ్మ్. మాకొక స్టాండర్డ్ ఇవి మాత్రమే వాడాలి, హ్మ్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెటీరియల్సే వాడాలి అని మాకు గైడ్‌లైన్స్ ఉన్నాయి. సో అందుకని ఓకే. అవి మాత్రమే వాడతాం. సో అందుకని ఆ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మెడికల్ కాలేజ్‌లో చూసుకుంటే లేకపోతే స్కీమ్ పేషెంట్స్‌లో చూసుకుంటే సో వాళ్ళకి ఆ లిమిటేషన్స్ ఉండవు. సో అక్కడ మనం పేషెంట్‌కి తగినట్టు ఈ గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ బట్టి, దాన్ని బట్టి అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని అవి కూడా యూజ్ అవుతాయి. సో ఓన్లీ హ్మ్. థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఇంపోర్టెడ్‌కి ఒక కాస్ట్ ఉంటుంది. ఇప్పటికి క్వాలిటీ. క్యాపింగ్ ఇది జరగడం వల్ల స్టంట్ ప్రైసెస్ ఇవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ హ్మ్. స్టిల్ పేషెంట్ అఫోర్డబిలిటీ లేనప్పుడు, లేకపోతే ఒక స్కీమ్ పేషెంట్ ఉన్నారు, హ్మ్. లేకపోతే వాళ్ళకి ఇంతే ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే వాళ్ళు ఇంతే ఎఫోర్డ్ చేసుకోగలరు అంటే ఆ పేషెంట్‌కి తగినట్టు ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఓకే సార్. ఇంకొకటి ఇప్పుడు స్టంట్స్ వేసుకున్న పేషెంట్స్ ఉంటారు గదా! మామూలుగా హైపర్ టెన్షన్ పేషెంట్స్. వాళ్ళేంటంటే ఒకసారి ఆ మెడికేషన్ స్టార్ట్ చేశారంటే లైఫ్ లాంగ్ దే నీడ్ టు యూజ్. సో, వాళ్ళు ఎన్ని మంత్స్‌కి ఒకసారి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి సార్? సో చాలామంది చెకప్‌కొచ్చి స్టంట్ వేసిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత వస్తా ఉంటారు. హ్మ్. సో వాళ్ళకి అంతా బానే ఉంది గదా! ఎందుకు చెకప్ జేసుకోవాలి అనే ఒక ఐడియాతో ఉంటారు. హ్మ్. సో ఒక్కసారి మనం చెకప్ జేసుకున్నప్పుడు ఏదన్నా బ్లాకేజ్ ఉందనో, బీపీ ఉందనో, షుగర్ ఉందనో చెప్తే అది కంట్రోల్‌లో ఉందో లేదో అన్నది తెలుసుకోవడం అనేది మనకి బేసిక్ మినిమమ్ థింగ్. ఓకే. సో అది మన దగ్గరికే రావాలని లేదు. ఒక ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వచ్చు. దగ్గరున్న హ్మ్. ఒక ఎండోక్రైనాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఎవరినన్నా కన్సల్ట్ అవి ఇవి స్టేబుల్‌గా ఉన్నాయా లేదా అని చూసుకుంటే అవి చాలు అని చెప్తా ఉంటాం. సో ఓకే. రెగ్యులర్ చెకప్స్ అంటే ఒకవేళ పేషెంట్‌కి అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, బీపీ ఎక్కువగా ఉంది, మెడికేషన్స్ అడ్జస్ట్ చేయాలి అనంటే 2, 3 వీక్స్‌కి, 1 మంత్‌కి, 3 మంత్స్‌కి అట్లా రెగ్యులర్‌గా ఫాలోఅప్‌కి పిలుస్తూ ఉంటాం. హ్మ్. ఒకవేళ పేషెంట్ చాలా స్టేబుల్‌గా ఉన్నారు, మెడికేషన్స్ అన్నీ కంట్రోల్ అవుతున్నాయి అనుకుంటే 6 మంత్స్‌కి ఒకసారి, 1 ఇయర్‌కి ఒకసారి పిలుస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు మామూలుగా కొంతమందికి లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ అవి అంటే కొంచెం పాడైపోయో, స్పాయిల్ అయిపోయో కొంతమంది ఒక్క కిడ్నీ తోటే సర్వైవ్ అవుతుంటారు. అలా మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ హార్ట్ పైన చూపిస్తుందా సార్? సో, అన్ని ఆర్గాన్స్ హార్ట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. సో, హార్ట్ హ్మ్. ఫెయిల్ అయితే ఎలా బ్లడ్ సప్లై తగ్గి ఆర్గాన్స్‌కి ఇష్యూస్ వస్తాయో ఎస్పెషల్లీ కిడ్నీ. హ్మ్. సో, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లివర్ మీద ఎఫెక్ట్ పడడం, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం, హ్మ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం. ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి. ఓకే. సో, సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత ఆ కిడ్నీ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువయ్యి, కొంచెం హ్మ్. క్రియాటినిన్ ఫ్లక్చుయేషన్ రావడం, కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంటాయి. చాలామంది సింగిల్ కిడ్నీతో సర్వైవ్ అయ్యి లైఫ్ లాంగ్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఒక సైడ్ కిడ్నీ చిన్నగా ఉండటం, పని హ్మ్. చేయకపోవడం, ఫంక్షనాలిటీ హ్మ్. లేకపోవడం జరుగుతుంటుంది. సో, అలా కిడ్నీ ఒకటే ఉండటం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటదంటే అట్లా ఏమి ఉండదు. చాలామంది కాంపెన్సేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో, వాళ్ళకి నార్మల్ లైఫ్ గడుస్తుంటది. బట్ ఓన్లీ థింగ్ ఏదన్నా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడేది ఒక కాంట్రాస్ట్ గానీ, ఏదన్నా హ్మ్. మెడికేషన్స్ గానీ, ఏదన్నా ఓవర్ డోసేజ్ అవ్వడం గానీ, పెయిన్ కిల్లర్స్ గానీ అట్లా ఎక్కువ యూజ్ చేయకుండా మనం లీడ్ చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా ఓకే.
ఇంటర్వెన్షనల్ అండ్ స్ట్రక్చరల్ కార్డియాలజిస్ట్ డిఫరెన్స్ ఏంటి సార్? సో అది కూడా ఒక సబ్ బ్రాంచే. సో హ్మ్. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటే ఇప్పుడు హార్ట్ లోపల వాల్వ్స్ గానీ, వీటిలో ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటాం. సో హ్మ్. దానికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల హార్ట్ లోపల వాల్వ్ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వాల్వ్ ఇంప్లాంట్ చేయడం, క్లిప్ చేయడం, లేకపోతే ఎనీ వాల్వ్స్ అయోటిక్ వాల్వ్ గానీ, మైట్రల్ వాల్వ్ గానీ, ట్రైకస్పిడ్ వాల్వ్ గానీ, పల్మనరీ వాల్వ్ గానీ ఇయన్నీ హ్మ్. ఇంటర్వెన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా చేస్తూ ఉంటాం. సో దాన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటాం. సో స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ అంటాం. సో అది కూడా ఒక ఇంటర్వెన్షన్‌లో ఒక భాగమే. బట్ ఓకే. ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా రీసెంట్ పాస్ట్ అంటే హ్మ్. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువగా అడ్వాన్స్‌మెంట్ జరుగుతుంది ఈ ఏరియాలో. హ్మ్. మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో మిమ్మల్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు, ఎంగేజ్ వాళ్ళు ఉన్నారా సార్? ఈ మధ్య చాలామంది యంగేజ్ వాళ్ళని చూస్తూ ఉన్నాం. హార్ట్ ఓకే. ఫెయిల్యూర్స్‌తో రావడం, డైలేటెడ్ హ్మ్. కార్డియోమయోపతీస్, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్స్, హార్ట్‌లో బ్లాక్స్ ఉండటం గానీ, ఇవన్నీ చాలా యంగ్ ఏజ్‌లో ఇప్పుడు హ్మ్. కొంతమంది 20 ఇయర్స్ ఏజ్‌లో కూడా చూసాం. 30 ఇయర్స్‌లో ఎక్కువ చూస్తూ ఉన్నాం. 30-40 మధ్యలో ఉన్నవాళ్ళు ఎక్కువగా హార్ట్ డిసీజ్ అవి డయాగ్నోస్ చేస్తూ ఉన్నాం. అంటే అంత తొందరగా రావడానికి రీజన్స్ ఏముంటాయి సార్? సో చాలా మందిలో ఏంటంటే అన్‌డయాగ్నోస్డ్ అంటే వాళ్ళు చెకప్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి డయాబెటిస్ ఉందని తెలీదు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తెలీదు. ఒబెసిటీ ఎక్కువ ఉండటం వల్ల స్లీప్ యాప్నియా ఉంటుంది. సో ఓహ్! మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్, ఈ షుగర్ గానీ, బీపీ గానీ, లైపోప్రోటీన్ ఏ గానీ, సో ఇవన్నీ చాలా వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయకపోతే అది మనకు తెలీదు. అదేమి ఓకే. బయటికి మనకి సిగ్నల్ ఏమి ఇవ్వదు. అంటిల్ అన్లెస్ ఏదన్నా బ్యాడ్ ఎఫెక్ట్ స్ట్రోక్ రావడమో, అన్‌కంట్రోల్డ్ బీపీ వచ్చి ఏదన్నా ప్రాబ్లమ్ రావడమో, హార్ట్ అటాక్ రావడమో ఇట్లాంటివి ఏమన్నా జరిగితే గానీ అవి అన్నీ బయటపడవు. సో ఓకే. అన్‌డయాగ్నోస్డ్ ఈ డయాగ్నోసిస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వీటి వల్ల ఎక్కువ అంటే హార్ట్ అటాక్స్ మీ చూస్తాం. దగ్గరికి వాళ్ళు ఏ కంప్లెయింట్స్‌తో వస్తారు సార్? ఎంగేజ్ వాళ్ళు 20, 30 ఇయర్స్ అంటే ఏముంటాయి సార్? అంటే ఇంకా చెస్ట్ పెయిను అట్లా బాగా అనీజీగా ఉండటం అట్లాంటివి ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. హ్మ్. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే జనరల్ చెకప్స్. జనరల్ ఫ్రెండ్‌కి ఏదో చెకప్స్. ప్రాబ్లమ్ అయింది. ఫ్రెండ్‌కి ఓకే. హార్ట్ అటాక్ వచ్చింది. హ్మ్. లేకపోతే మా కజిన్‌కి ఎవరికో హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఒకసారి చెకప్ చేయించుకోవాలి. అట్లా ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. మామూలుగా హార్ట్‌కి ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు హెల్తీగా ఉండడానికి, హార్ట్ హెల్త్ గురించి. వాట్ అబౌట్ స్ట్రెస్? సో స్ట్రెస్ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు హ్మ్. మేము చూస్తున్న వాటిల్లో చాలా మందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతీస్ చూస్తున్నాం. చాలా బిజీగా వర్క్ ఉండి, లైఫ్ హ్మ్. స్టైల్ సరిగ్గా లేకపోవడం, ఫుడ్ సరిగ్గా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం, చాలా స్ట్రెస్ ఉండటం వల్ల ఈ హార్ట్ ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఈవెన్ హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నా లేకపోయినా స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతీస్, స్ట్రెస్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గానీ, హ్మ్. హార్ట్ అటాక్స్ ఒకవేళ బ్లాకేజ్ ఏమన్నా ఉంటే అవి బోర్డర్ లైన్ ఉన్నా కూడా ఆటిల వల్ల హార్ట్ అటాక్స్ రావడం, స్ట్రెస్ వల్ల చాలామంది స్మోకింగ్ ఎక్కువగా చేయడం గానీ, డ్రింకింగ్ హ్మ్. ఎక్కువగా చేయడం గానీ, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ కింద జరుగుతూ ఉంటాయి. అంటే స్మోకింగ్ చేస్తే స్ట్రెస్ తగ్గిపోతదా సార్? వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో కానీ ఏం తగ్గదు గదా! తగ్గదంటే ఇట్స్ వన్ ఆఫ్ ద రిలీవింగ్ ఫ్యాక్టర్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కొంతమంది స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా ఏదో రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. అంటే చాలామందికేంటంటే, ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి రిలీఫ్ అనిపిస్తది. హ్మ్. కొంతమంది బింజ్ ఈటింగ్ జేస్తారు. హ్మ్. ఎక్కువ ఆర్డర్ చేసుకొని ఫుడ్ తీసుకుంటారు. అవును. కొంతమంది డ్రింకింగ్ జేస్తారు. హ్మ్. కొంతమంది వాకింగ్ మ్యారథాన్స్‌కెళ్తారు. హ్మ్. వాకింగ్. కొంతమంది రన్నింగ్స్ గానీ, లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటారు. కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ కోసం ట్రిప్స్ సాంగ్స్, ఎళ్తారు. సాంగ్స్ వింటారు. డాన్స్. సో మ్యూజిక్, డాన్స్ ఎనీథింగ్ విచెవర్ హ్మ్. టైప్ హ్మ్. ఆఫ్ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్ వాళ్ళకి అనిపిస్తదో, డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్. ఇండివిడ్యువల్ పర్సన్ రిలేటెడ్ వాళ్ళకి ఫీల్ అయినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో హ్మ్. దాంట్లో మీరన్నట్టు రన్నింగ్ చేయడం గానీ, సైక్లింగ్ చేయడం గానీ, జిమ్ చేయడం గానీ, సో ఇవన్నీ కొంచెం హెల్త్‌కి బెనిఫిట్ ఉంటది. బెనిఫిట్. ఓకే. స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ చేయడం, బింజ్ హ్మ్. డ్రింకింగ్ తినడం ఇదంతా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తది. బట్ బ్యాడ్ ఎఫెక్ట్ చూపించినా, పాజిటివ్ ఎఫెక్ట్ చూపించినా వాళ్ళ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. సో వాళ్ళకి ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. కానీ అవైతే ఆ వంక పెట్టుకొని ఇవి చేసేస్తారేమో నాకు తెలిసి. అంటే ఎవ్రీ ఇండివిడ్యువల్ వెరీ డిఫరెంట్. అవును సార్. ఎవరికలా అనిపిస్తే వాళ్ళలా చేస్తూ ఉంటారు. సో అందుకనే పాజిటివ్ అవేర్‌నెస్ అనేది తీసుకురావాలి. సో ఒకవేళ స్ట్రెస్ ఉంటే కొంచెం మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, హ్మ్. కొంచెం రన్నింగ్ చేయండి, జిమ్‌కెళ్ళండి. ఏదో ఒక యాక్టివిటీ చేస్తే అదేంటంటే మనకి ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతది. కొంచెం బాడీ యాక్టివ్‌గా ఉంటది. మెటబాలిజం బెటర్‌గా ఉంటది. సో అప్పుడు అట్లా ఫ్రెష్‌గా ఉంటది. మైండ్ కూడా ఫ్రెష్‌గా ఫోకస్ కూడా ఉండటానికి చేంజ్ ఫోకస్ కూడా హ్మ్. బెటర్‌గా ఉంటది. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఆల్మోస్ట్ 100లో 95% డాక్టర్స్ ఏంటి అంటే ఫిట్‌గా
అండ్ హెల్తీగా కనిపిస్తారు. ఐ డోంట్ నో ఇన్నర్ సైడ్. సో, ఇంకొకటేంటంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్ గూడా ఎలా ఉంటుందంటే మినిమమ్ 8-12-14, 16 అవర్స్ గూడా ఉంటుంది. సో, మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? సో, ఇనీషియల్‌గా చదువుకునే టైంలో అసలా మనకి టైమింగ్స్ అనేవి కరెక్ట్‌గా ఉండవు. సో, ఏ టైంలో అన్నా కాల్ రావచ్చు. విల్ బీ ఫస్ట్ కాల్. ఎప్పుడు పరిగెడతానే ఉండాలి. సో, ఎక్సర్సైజ్‌కి గానీ, దీనికి గానీ ఎక్కువ టైం ఉండకపోవచ్చు. సో, తర్వాత లైఫ్‌లో ఒక కన్సల్టెంట్‌గా అయినప్పుడు, దాని తర్వాత ఒక సిస్టమాటిక్ లైఫ్ వచ్చినప్పుడు, అంటే కార్డియాలజిస్ట్‌కి కొంతమంది ఎమర్జెన్సీ డాక్టర్స్‌కి, ఎమర్జెన్సీ అటెండ్ అయ్యే డాక్టర్స్‌కి టైమ్ లైన్స్ అనేవి కరెక్ట్‌గా మనం పెట్టలేం. బట్ ఓకే. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో గానీ, ఒక మెడికల్ కాలేజ్‌లో గానీ, ఒక సిస్టమాటిక్‌గా నడిచే ఒక ఏరియాలో అప్పుడు మనం ఒక టైమ్‌లైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ టైమ్ టు ఈ టైమ్ మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ టైమ్ టు ఈ టైమ్ ఏదో ఒక యాక్టివిటీ చేద్దాం. ఏదో ఒక గేమ్ ఆడదాం. అట్లాంటి మినిమమ్ అట్‌లీస్ట్ ఇన్ ఎ వీక్ 3-4 డేస్ అన్నా ప్లాన్ చేసుకోవచ్చు. సో, డైట్ అనేది అంటారా? డైట్ ఇట్ వేరీస్. మనం టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఏదో ఒక కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. అన్ని టైమ్స్‌లో వీలవ్వకపోవచ్చు. బట్ పర్టిక్యులర్ ఒక సిస్టమాటిక్ లైఫ్ అనేది ఒకటి లీడ్ చేస్తూ ఉంటే వేరియేషన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటది. అందుకే టీమ్ బిల్డప్ చేసుకోవడం. ఒక 2-3 డాక్టర్స్ టీమ్ లాగా ఓకే. అసోసియేట్ అయ్యి ఉండటం. సో, ఒకవేళ ఒక డాక్టర్ అవైలబుల్ లేకపోయినా ఇంకొక డాక్టర్ అటెండ్ అయ్యేటట్టు, హెల్ప్ చేయడానికి ఉండేటట్టు. సో, అట్లా ఉంటే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండదు. మేనేజ్మెంట్ ఈజీగా ఉంటది. రెస్పాన్సిబిలిటీ డివైడ్ చేసుకోవచ్చు. కొంచెం పీస్ అనేది డాక్టర్స్‌కి ఉంటది. ఓకే. అలా ప్లాన్ చేసుకుంటారా అయితే? అంతే. ఓకే సార్. ఇంకొకటి కొన్ని ఫుడ్స్ ఈ ఫుడ్స్ అయితే హార్ట్‌కి మంచిది అంటారు గదా! అలా హార్మ్ చేసే ఫుడ్స్ ఉంటాయా సార్ హార్ట్‌కి? హార్మ్ చేసే అంటే ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే. ఈ ఆయిల్స్ గానీ, ఓవెన్. ఇవి రీయూజ్ చేసే ఆయిల్స్ గానీ, ఓకే. ప్యాక్డ్ ఫుడ్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసేయి గానీ, అంటే స్టోర్డ్ ఇప్పుడు పికిల్స్ గానీ, ఇవన్నీ స్టోర్ చేయడానికి వాడే ఎక్కువ ఆయిల్స్, సాల్ట్ యూజ్ సాల్ట్ ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్‌గా. చాలామందికి జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంటది. ఎర్లీగా డయాబెటిస్ వస్తది. జెనెటికల్‌గా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఇండియన్ సినారియోస్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఫెమిలియల్‌గా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం గానీ, ఫెమిలియల్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం గానీ, లిపోప్రోటీన్స్ ఎక్కువ ఉండటం గానీ, ఇట్లాంటి వాళ్ళలో ఇవి జాగ్రత్తలు బాగా తీసుకుంటూ ఉండాలి. అందుకే యాక్టివిటీ రెగ్యులర్‌గా చేస్తూ ఉండమంటాం. చాలామంది ఓకే నేను యాక్టివిటీ చేస్తున్నాను. నాకు ఎందుకు స్టిల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది? ఎందుకు స్టిల్ ఇది ప్రాబ్లమ్ ఉంది అని అంటే జెనెటిక్‌గా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉండొచ్చు. బట్ యాక్టివిటీ చేస్తూ ఉంటే అది హార్ట్ మీద ఎఫెక్ట్ గానీ, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ గానీ, వాస్కులర్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ గానీ, బాడీ మీద ఎఫెక్ట్ గానీ చాలా తక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఓకే. గట్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్. గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్ అంతా ఇప్పుడు గట్ హెల్త్ మీద ఫోకస్ అవును చేస్తున్నారు. సార్. గట్ మైక్రోబయోమ్ గానీ, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, అబ్జార్ప్షన్ ఎట్లా ఉంటుంది. చాలామందికి ఇప్పుడు మనం సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా వాడతాం. వాళ్ళు తినే ఫుడ్‌లో అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోతే ఆబ్వియస్లీ వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఇవన్నీ కూడా వాళ్ళ మెటబాలిజం బట్టి, యాక్టివిటీ బట్టి, జెనెటిక్స్ బట్టి కూడా ఉంటుంది. ఓకే. నాన్ వెజ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్ హార్ట్ పైన? నాన్ వెజ్ అంటే ఇప్పుడు చాలామంది ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది. కర్రీ చేసుకోవడం, బేక్ చేసి కర్రీ చేసుకోవడం అది కొంచెం ప్రాసెస్ లాగా ఉంటుంది. సో, అందుకే స్టీమ్. స్టీమ్ కూడా బెటర్ ఆప్షన్. సో, బేక్డ్ గానీ కొంచెం కర్రీ లాగా చేసుకొని ఎక్కువ ఫ్రైడ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా సో, అట్లాంటి ప్రిపరేషన్ చేస్తే నాన్ వెజ్ కూడా ఓకే. హై క్యాలరీడ్ అంటే ప్రాన్స్ గానీ, సీ ఫుడ్‌లో మెయిన్ ప్రాన్స్ గానీ, ఈ లాబ్స్టర్ గానీ ఇవన్నీ కొంచెం హై క్యాలరీడ్ ఫుడ్ ఉంటుంది. ఈవెన్ ఓకే. మటన్ కూడా లీన్ మటన్ ఈజ్ ఓకే. రెగ్యులర్ మటన్ని ఖైమా తీసుకోవడం గానీ ఇవన్నీ వాళ్ళలో ఏంటంటే ఈ ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ యాడ్ ఆన్ అయి ఉంటది. సో, అందుకని అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే కొన్ని జాబ్స్ మినిమమ్ 8 అవర్స్ ఉంటే అందులో 6 అవర్స్ దే నీడ్ టు స్టాండ్ ఆర్ దే నీడ్ టు వాక్, దే నీడ్ టు రోమ్. ఎక్కువ వాకింగ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్ హార్ట్‌కి? ఎక్కువ వాకింగ్ హార్ట్‌కేమీ ఎఫెక్ట్ ఉండదు. బట్ కొంతమందికి బేస్ లైన్ హార్ట్ ఇష్యూస్ ఉండటం, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. బీపీ ఎక్కువ ఉండటం వల్ల థిక్‌నెస్ ఎక్కువ ఉండటం, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఉండడం, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అట్లాంటి వేరియేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తూ ఉంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. హార్ట్ మజిల్ వీక్ అవ్వడం గానీ, ఫెయిల్ అవ్వడం గానీ, ఈ సిమ్టమ్స్ రావడం గానీ, సడన్ ఎరిథ్మియాస్ రావడం గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అందుకే ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కొంచెం అట్‌లీస్ట్ బేసిక్ చెకప్ చేసుకోమని అడ్వైస్ చేస్తున్నాం.
ఇప్పుడు ఎక్కువ వాక్ చేసినప్పుడు కొంచెం హార్ట్ బీట్ సార్ ఇర్రెగ్యులర్‌గా అనిపిస్తుంది. ఫాస్ట్‌గా ఏంటంటే మనది మనకే వినిపించేస్తుంది. అలాంటి టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే ఒక దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకోవడం అలా ఏమైనా ఉంటాయా? సో, బాగా ఎక్సర్ట్ అయినప్పుడు హార్ట్ రేట్ ఆటోమేటిక్‌గా అది ఒక మన ఏదైనా మెకానిజం ద్వారా అది ఇంక్రీజ్ అవుతూ టెన్షన్ ఉంటది. సో, బాగా మ్యారథాన్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, బాగా ట్రెడ్‌మిల్ ఎక్కువ చేసిన వాళ్ళు, దాని తర్వాత వాళ్ళ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటది. సో, వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. బట్ దానివల్ల మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవు. బట్ ఓకే. రెస్ట్ తీసుకోవడం అంటే ఒకేసారి ఓవర్ స్ట్రెచ్ చేయకుండా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం, కొంచెం హైడ్రేట్ అవ్వడం, వాటర్ తాగడం, కాసేపు తర్వాత మళ్ళీ వేరే యాక్టివిటీ చేయడం. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు రన్నింగ్ కాకుండా స్ట్రెంథెనింగ్ చేయడం, లేకపోతే వెయిట్స్ చేయడం, ఇట్లాంటి కోర్ స్ట్రెంథెనింగ్ చేయడం, ఇట్లాంటివి చేసుకోవచ్చు. యాక్చువల్‌గా కాఫీ ఏంటి అంటే కెఫిన్ స్టిమ్యులెంట్. సో, మనకి హార్ట్ రేట్ కెఫిన్ తీసుకుంటే ఏంటి అంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అంటారు. కొంతమంది ఏంటంటే రిలాక్సేషన్ కోసం కాఫీ తాగుతారు. అసలు ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కెఫీన్ మోడరేషన్లో ఇట్స్ గుడ్ ఫర్ హార్ట్. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హార్ట్ మజిల్కి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో ఆ కాఫీ ప్రాసెసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ఫిల్టర్డ్ కాఫీస్ వీటిలో ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం, హార్ట్కి ఇష్యూస్ రావడం, ఏట్రల్ ఫిబ్రిలేషన్, ఎరిథమియాస్ మీద ఎక్కువ వెళ్ళడం, సో అవి జరుగుతుంటాయి. సో అందుకే మోడరేషన్ కాఫీ, మంచి ప్రాసెస్డ్ బ్రూయింగ్ ఉన్న కాఫీ మనం తాగితే అది మనకి రిలాక్సింగ్గా ఉంటుంది, హార్ట్కి కూడా బెనిఫిట్ ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. అంటే తక్కువ సార్లు తీసుకుంటే బెటర్. తక్కువ సార్లు తీసుకుంటేనే బెటర్. ఎక్కువ సార్లు మీరు అన్నట్టు అది స్టిమ్యులెంట్ కాబట్టి మనకి తెలీదు. అండర్లైన్ ఛానలోపతీస్, కొంతమందికి ఎలక్ట్రికల్ వేరియేషన్ ఇవన్నీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ ఓవర్ స్ట్రెస్ చేయకూడదు. సో అందుకనే మోడరేషన్, ఇన్ బిట్వీన్ మోడరేషన్, మార్నింగ్ టైమ్స్ ఎక్కువ తీసుకోవడం, ఈవినింగ్స్ అవాయిడ్ చేయడం, అట్లా అంటే యాక్టివ్గా ఉన్నప్పుడు, మామూలుగా వర్క్లో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం టైంలో కాఫీస్ తీసుకోవడం, ఈవినింగ్స్ అవాయిడ్ చేయడం చేస్తుంటే మంచిది. ఈవినింగ్స్ అవాయిడ్ ఓకే. ఓకే సార్. లీడ్‌లెస్ పేస్ మేకర్స్ అంటే ఏంటి సార్? సో లీడ్లెస్ పేస్ మేకర్స్ అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఏ లీడ్స్ కనెక్షన్ లేకుండా, పంక్చర్స్ లేకుండా హార్ట్లో ఈ పేస్ మేకర్స్ అనేది అమర్చబడడం జరుగుతుంది. ఓకే. సో అంతకు ముందున్న ఓల్డ్ కాదు, ఇప్పుడు కూడా ప్రజెంట్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవి ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ చెస్ట్ నుంచి కానీ సబ్క్లేవియన్ వెయిన్ పంక్చర్ చేసి 2 లీడ్స్ హార్ట్ లోపల ప్లేస్ చేసి, సో దానికి ఒక డివైస్కి అటాచ్ చేసి స్కిన్ లోపల దాన్ని అమర్చి మనం స్కిన్ని సూచర్ చేస్తాం. సో దాన్ని రెగ్యులర్ పేస్ మేకర్స్. దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డ్యువల్ ఛాంబర్, సింగిల్ ఛాంబర్ అట్లా ఉన్నాయి. సో ఇప్పుడు లీడ్లెస్ పేస్ మేకర్స్ ఏంటంటే డైరెక్ట్గా హార్ట్ లోపలికి ఒక కెథెటర్ ద్వారా తీసుకెళ్ళి దాన్ని హార్ట్ లోపల అమర్చుతాం. సో అది చాలా చిన్న సైజు ఉంటుంది. దాన్ని ఇప్పుడు డ్యువల్ ఛాంబర్ కూడా, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ డ్యువల్ ఛాంబర్. అంటే అంతకుముందు ఓన్లీ సింగిల్ ఛాంబర్ మాత్రమే పేస్ మేకర్ పెట్టగలిగే వాళ్ళం, ఈ లీడ్లెస్ పేస్ మేకర్. ఇప్పుడు ఎయిర్టెల్ ఛాంబర్లో కూడా మనం లీడ్లెస్ పేస్ మేకర్ అనేది అమర్చడం జరుగుతుంది. సో అవి డ్యూరబిలిటీ కూడా చాలా కాలం, అంటే ఆ ఒక్కటే సైడ్ పనిచేస్తే ఆల్మోస్ట్ 15 years దాకా అది డ్యూరబిలిటీ, బ్యాటరీ డ్యూరబిలిటీ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండవు, డిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీతో దాన్ని ఈజీగా ఫిట్ చేయడం, స్లీక్గా లోపలికి తీసుకెళ్ళడం, మినియేచర్గా, అంటే మీరు సైజ్ చూసుకుంటే అంతకు ముందు ఉన్న లీడ్లెస్ పేస్ మేకర్ కొంచెం పెద్ద సైజులో ఉండేది, ఇప్పుడు కొంచెం చిన్న సైజులో ఉండటం వల్ల ఫిక్సింగ్ కూడా ఈజీగా ఉంది. దాన్ని రిట్రీవబుల్ కూడా, అంటే మళ్ళీ ఒకవేళ మనం తీసి ఇంకోటి ఏమైనా పెట్టాలి, వేరే ఏమైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని రిట్రీవ్ చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఓహ్! నైస్. ఇంకొకటి సార్, లాక్ ఆఫ్ స్లీప్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ హార్ట్? డెఫినెట్గా ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే మన బాడీకి మనం ఎంత యాక్టివిటీ చేస్తున్నామో ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ రెస్ట్ కూడా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి కూడా స్లీప్ టైం అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో 7 hours, 8 hours, 10 hours, 12 hours, చాలామంది ఇది వేరియేషన్ చెప్తూ ఉంటారు. సో మన బాడీకి ప్రాపర్ రెస్ట్, అంటే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ కూడా చాలామందికి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అంటే డీప్ స్లీప్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది నిద్ర రావడానికి. సో ఆ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఇప్పుడు 5 hours పడుకుంటే దాంట్లో వాళ్ళ ఎఫెక్టివ్ స్లీప్ ఓన్లీ 2 hours ఉంది అని అంటే సరిపోకపోవచ్చు. సో అందుకే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎఫెక్టివ్ స్లీప్, మంచి ఎఫెక్టివ్ స్లీప్ ఉంటే, నిద్రపోయిన తర్వాత వెంటనే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి 5 to 6 hours యావరేజ్ స్లీప్ అనేది సరిపోతుంది. బట్ 7 to 8 hours అని ఎందుకు చెప్తామంటే, సో నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ డీప్ స్లీప్, అంటే ఆ టైం బాడీకి రెస్టింగ్ టైం అంటాం. సో ఆ రెస్టింగ్ టైం అనేది
రెమ్ స్లీప్, ఎన్ఆర్ఈఎం sleep. స్లీప్ అంటాం. రెస్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. స్లీప్ స్టడీ చేస్తూ ఉంటాం. సో స్లీప్ ఎంత టైం ఉంది ఏంటి, దాంట్లో ఏమైనా యాప్నిక్ స్పెల్స్ ఉన్నాయా, ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉంటున్నాయా లేదా అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్లో చాలామంది పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. మీకు ఏదైనా ఫన్నీయెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఉందా సార్? చాలామంది అని చెప్పలేను. కొంతమంది పేషెంట్స్ వచ్చి నా బీపీ 160 ఉంటుంది, ఎప్పుడు ఇంతే ఉంటుంది, నాకు చాలా కాలం నుంచి ఇంతే, నా బీపీ ఇంతే, సో నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఎంత చెప్పాలని ట్రై చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు మీ బీపీ ఇలా ఉంటే మీకు ప్రాబ్లం వస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తే, లేదు నా బీపీ ఇంతే ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఊరికే చెకప్ కోసం వచ్చాను, మీరు బీపీ చెక్ చేయండి సరిపోతుందని చెప్తా ఉంటారు. దానికి ఇంత దూరం వచ్చి కన్సల్టేషన్ సో వాళ్ళకి అర్థం చేసేలాగా మనం చెప్పాలన్నా కూడా అది చాలా పెద్ద టాస్క్. కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు వచ్చి ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు వేరే ఒక 2-3 డాక్టర్స్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకుని సెకండ్ ఒపీనియన్ తీసుకొని వస్తారు. కొంతమంది ఏంటంటే సీరియస్నెస్ అర్థం చేసుకోరు. సో వస్తారు, మనం డయాగ్నోస్ చేసి చెప్తాము. చాలామంది హార్ట్ పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు లేకపోతే ఈవెన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నడుస్తూ వెళ్ళుండొచ్చు, ఏదో చిన్న డిస్కంఫర్ట్ ఉండి వెళ్ళుండొచ్చు, సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వితిన్ 1 hour, వితిన్ 5 minutes కూడా ఇవన్నీ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నేను కూడా చాలామంది పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం, ఈ టెస్ట్ చేయించుకోండి, ఈ టెస్ట్ చేయించుకోండి, యాంజియోగ్రామ్ చేయించుకోండి అని చెప్తూ ఉంటాం. వాళ్ళు వీలున్నప్పుడు చేయించుకుంటాము, లేదు మీకు సిమ్టమ్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు చేయించుకుంటే మనకు డయాగ్నోసిస్ బెటర్గా ఉంటుంది, లేదు సార్ మా సన్ వచ్చాక చేసుకుంటాం, లేకపోతే మేము ఊరు వెళ్తున్నాం, ఊరిలో వచ్చాక చేసుకుంటాం. అలా చాలామంది మధ్యలో హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది హార్ట్ ఫెయిల్యూర్స్ వచ్చి దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ హార్ట్ మజిల్ ఎందుకు చెప్తూ ఉంటాం అంటే, ఒక్కసారి డ్యామేజ్ అయిపోతే రివర్స్ అవ్వడం చాలా కష్టం హార్ట్ మజిల్. సో అందుకే ఇప్పుడు ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ కానీ, సిటీలు కానీ, కొరోనరీ యాంజియోగ్రామ్స్ కానీ ఇవన్నీ ముందుగా డిటెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో హార్ట్తో అది ఒక్కటే ప్రాబ్లం. హార్ట్లో ఇప్పుడు ఏదన్నా మేజర్ ఇష్యూ ఉంటే తప్పితే మనకు బయటకు కనిపించదు. సో బయటికి కనిపించక ముందే చెక్ చేసుకోవాలంటే ఇవన్నీ టెస్టులు చేసుకోవాలి. చాలామంది డాక్టర్స్ మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు, అన్నెసరీగా మీరు టెస్ట్ చేశారు, అన్నెసరీగా స్టంట్ వేశారు అట్లా. ఏది అన్నెసరీగా డాక్టర్స్ ఎవరు చెప్పరు. ఏదన్నా ఒకటి ఇండికేషన్ ఉంటేనే, లేకపోతే సరే ఓకే ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకేమన్నా మీరు కన్ఫర్మ్గా చెప్తారా, ఓకే ఇంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది, దీనివల్ల ప్రాబ్లం వస్తుందని మీరు ఎంత గ్యారంటీగా చెప్పగలరు, అట్లాంటి క్వశ్చన్స్ కూడా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సరే ఈ బ్లాక్ ఉంది, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు స్టంట్ వేస్తే ప్రాబ్లం రాదని మీరు 100% గ్యారంటీ ఇస్తారా? 100% గ్యారంటీ ఎక్కడ దేనికి ఇవ్వలేం. బట్ వేసుకోకపోతే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో అలాంటి చాలా ఫన్నీ థింగ్స్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. రోజు చాలామంది పేషెంట్స్ చూస్తాం కాబట్టి మనకి అర్థమైద్ది వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి. ఒకేసారి వీళ్ళకి చెప్తే తీసుకోగలరా, సరే 1-2 రివ్యూస్లో వీళ్ళకి రివీల్ చేద్దాం, అట్లా కూడా మేము చేస్తాం. కొన్ని మామూలుగా వింటుంటాం కదా సార్, మూవీస్లో కానీ బయట కూడా జరిగినవి ఉన్నాయి. సడన్గా ఏదైనా న్యూస్ విన్నా కానీ ఏదైనా వాళ్ళకి అలా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు చూయిస్తారు కదా, అది నిజంగా వస్తుందా సార్ హార్ట్ అటాక్? సో డెఫినెట్గా అది షియర్ స్ట్రెస్ అంటాం. ఇప్పుడు ఇందాక మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు షియర్ స్ట్రెస్లో సడన్గా హార్ట్ బీట్ వేరియేషన్ రావడం. సో కొంతమంది ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇలా కొన్ని బ్లాక్ రప్చర్స్ అయ్యి క్లాట్ అవ్వడం, స్మోకింగ్ చేసే వాళ్ళకి అట్లా వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. క్లాటింగ్ టెండెన్సీస్ ఎక్కువ ఉండటం, హైపర్ కోయాగులబుల్ స్టేట్ ఉండటం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సడన్గా ఏదైనా వార్త విని, లేకపోతే బాగా స్ట్రెస్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయింది. సో ఆ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి మేము కూడా హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు, లేకపోతే స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు, చాలా ఇంటెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్ జనరల్గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి అండర్లయింగ్ బ్లాకేజ్ ఉండుంటాయి ముందు, కాకపోతే ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్, బాడీ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండటం వల్ల ఇవన్నీ సడన్గా బయటపడుతూ ఉంటాయి. అక్కడ సడన్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి, సడన్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఎంగేజ్ వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉందనుకోండి, వాళ్ళు ఏదో ఒక బేబీ టాబ్లెట్ యూజ్ చేయాలి, అది లైఫ్ లాంగ్ దే నీడ్ టు యూస్.
సో చాలామంది యంగ్ పేషెంట్స్ వచ్చి 2-3 సార్లు బీపీ చెక్ చేసిన తర్వాత మీకు కొంచెం బీపీ ఎక్కువ ఉంది, ఒక చిన్న టాబ్లెట్ యూజ్ చేయండి అని అంటే 2-3 రోజులు యూజ్ చేస్తారు, 1 వీక్ యూజ్ చేస్తారు, 1 మంత్ యూజ్ చేస్తారు, దాని తర్వాత ఆపేస్తూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, ఒకవేళ నేను యూజ్ చేస్తే లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి. సో లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి వస్తుందా లేదా అని ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం గ్యారంటీగా చెప్పలేం. బట్ యూజ్ చేయకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో కొంతమందికి చిన్న ట్యాబ్లెట్తో బీపీ కంట్రోల్ అవ్వడం, హార్ట్ రేట్ కంట్రోల్ అవ్వడం ఎర్లీగా చేస్తే జరుగుతుంటుంది. బట్ కొంచెం డిలే అయితే మనం మల్టిపుల్ మెడికేషన్స్ యూజ్ చేసినా, చాలా ఎక్కువ హై డోసెస్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి బీపీ తగ్గదు. అండ్ ఆల్రెడీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి, హార్ట్ మీద ఎఫెక్ట్ పడి, దాని రిలేటెడ్ ఎఫెక్ట్స్ కూడా వాటి మీద పడేసి ఆల్రెడీ ఆ టైంకే ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో అంత టైం వరకు మనం వెయిట్ చేయకూడదు. ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని ఎర్లీగా ట్రీట్ చేస్తే మెడికేషన్స్ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది, లో డోస్తో మెయింటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది బాగా ఒబీస్గా ఉండటం, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, డైటరీ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం, వాటి వల్ల కూడా బీపీ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఇనీషియల్గా మేము లైఫ్ స్టైల్, డైట్ ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. సో ఒక 3 months 6 months వెయిట్ చేసి బీపీ ఫ్లక్చువేషన్ ఎట్లా ఉంటుందో చూసి అప్పుడే మెడికేషన్స్ అడ్వైస్ చేస్తాం. ఓకే సార్. ఇంకొకటి, కోపానికి, హైపర్ టెన్షన్కి నిజంగా రిలేటబుల్లా వీళ్ళకి బీపీ ఉంది అందుకే ఇలా అరుస్తున్నారు వీళ్ళు అంటారు కదా సార్, ఈజ్ ఇట్ ట్రూ? సో డైరెక్ట్లీ కోరిలేట్ చేయలేం కానీ, బట్ దెర్ ఈజ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్. ఓకే, కోపం ఎక్కువ పడుతున్నారు, బీపీ ఎక్కువ ఉందేమో, తగ్గించండి. సో ఇప్పుడు బేస్ లైన్ హార్ట్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, కొంతమందికి బేస్ లైన్ హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా కొంచెం టెన్షన్ పడితే వాళ్ళకి హార్ట్ రేట్ చాలా ఫాస్ట్గా రైజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండమంటాం. సో రైజ్ అయినప్పుడు దానివల్ల మన సింపాథెటిక్ యాక్టివిటీ పెరగడం కానీ, అడ్రినలిన్ రష్ రావడం కానీ, డాప్మిన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం కానీ, సో వీటి వల్ల ఏంటంటే మనకి కోపం కానీ ఇవన్నీ చాలా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్. సో బీపీ ఉన్నంత మాత్రాన కోపం ఉండాలని లేదు, బట్ చాలా ఫాస్ట్గా వాళ్ళ రియాక్టివిటీ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో అందుకే ఇప్పుడు చాలామంది పేషెంట్స్కి హార్ట్ రేట్ కంట్రోల్ మెడికేషన్స్ కానీ అవి ఇస్తే వాళ్ళే చెప్తూ ఉంటారు, నేను కొంచెం కామ్గా ఉన్నాను, నేను ఎక్కువ ఓవర్ థింక్ చేయట్లేదు, ఓవర్ స్ట్రెస్ అవ్వట్లేదు, అరవట్లేదు, అట్లా వాళ్ళే చెప్తూ ఉంటారు. సో రిలేటబుల్, డెఫినెట్లీ రిలేటబుల్. సో మీలాంటి యంగ్ అండ్ హ్యాండ్సమ్ డాక్టర్స్ మాలాంటి యూత్కి ఇచ్చే అడ్వైసెస్ ఏంటి? సో ఇప్పుడు చాలామంది యూత్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. అది మంచిదే, బట్ వాళ్ళకి ఆర్గాన్స్ వైజ్ అంటే హెల్త్ పరంగా ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అన్నది అట్లీస్ట్ ఒక బేసిక్ అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం, వాళ్ళ డైట్ చూసుకోవడం. అంటే ఇప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా ఎక్కువైపోయింది. ఎవరు కూర్చున్న చోట నుంచి ఎక్కడికి కదలట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, డైట్ ఫాలో అవ్వడం లేదు, కుకింగ్ అనేది అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఈజీ యాక్సెసిబిలిటీ వచ్చేసింది. సో ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. సో ఇంట్లో కూర్చొని అన్ని వర్క్స్ జరిగిపోతూ ఉన్నాయి. బట్ ఏంటంటే మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మన బాడీలో ఏం జరుగుతుంది అసలు, ఒక మెంటల్ పీస్ కానీ, ఒక పీస్ఫుల్నెస్ ఎన్విరాన్మెంట్ కానీ, మన బాడీ ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండటం కానీ అసలు జరగదు. సో అందుకనే ఈ యూత్కి మెయిన్ నేనేం చెప్తున్నానంటే, అప్పుడప్పుడు హెల్త్ చెక్, అంటే హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది ఒకటి. హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ కూడా అంటే చాలా మందికి ఏంటంటే మనీ ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్, లేకపోతే ఫ్యామిలీ ఇంపార్టెంట్, అవి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. సో అవి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. బట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే హెల్త్ మంచిగా ఉంటేనే ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి అనే ఒక ఐడియాలజీ ఎవరికి ఉండదు. సో హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, హెల్త్ మీద ఏదైనా ఒక చెకప్ చేయించుకోవడం, దానికి ఒక 5,000 10,000 ఖర్చు పెడదాం అనే మైండ్ సెట్ చాలామందికి ఉండదు. ఏముంది, ఎందుకు టెస్టులకి ఎందుకు ఖర్చు పెట్టాలి, లేకపోతే చెకప్కి ఎందుకు ఖర్చు పెట్టాలి, నేను బాగానే ఉన్నాను కదా. సో బాగానే ఉండటం అంటే డిఫైన్ బాగానే ఉండటం. మీ లైఫ్లో మీరు బాగున్నారా, మీ హెల్త్ పరంగా బాగున్నారా, మనీ పరంగా బాగున్నారా, సో ఇవన్నీ క్యారీ ఆన్ చేసుకోవాలి. చాలామందిని చూస్తూ ఉంటే చాలా డిలేడ్ టైప్లో వాళ్ళ డయాగ్నోసిస్ అంతా చాలా బ్యాడ్గా ఉన్న స్టేజ్లో వస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఒక 40 yearsలో చూసాం అనుకోండి, సో డెఫినెట్గా వాళ్ళు ఒక 10 ఏళ్ళ ముందు ఓకే మన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, మనకి ఫ్యామిలీ ఉంది, మనం ఏదైనా ప్రాబ్లం ఉందేమో డయాగ్నోస్ చేసుకుందాం అని చెప్పి ఒక చిన్న చెకప్ చేసుకుంటే ఇది అప్పుడే డిటెక్ట్ అయ్యి ఉంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ రావు. సో ఇప్పటికిప్పుడు హార్ట్ ప్రాబ్లం కానీ ఇవి కానీ ఇప్పటికిప్పుడు ఎప్పుడూ రావు.
సో అటాక్స్ సడన్గా రావచ్చు, బట్ బ్లాకేజ్ అనేది ముందు నుంచే ఉంటుంది. సో క్లాట్ సడన్గా రావచ్చు, బట్ క్లాట్ వచ్చే ఎఫెక్ట్ బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే అది ముందు నుంచి ఉంటుంది. సో అందుకని మనం ఈ బేసిక్ నీడ్స్ అంటే మనకి ఫుడ్ కానీ, మంచి క్లోత్స్ కానీ, ఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ బేసిక్ నీడ్స్ అని ఎలా అనుకుంటామో హెల్త్ కూడా ఒక బేసిక్ నీడ్ అనేది మనం మైండ్లో కొంచెం పెట్టుకుంటే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్, ఇప్పుడు ఎవరైనా మనం బతకాలనే చేస్తూ ఉంటాం కదా, ఓకే 10 years, 20 years, 30 years, 50 years, ఓకే డౌన్ ది లేన్ మన టార్గెట్ ఏంటి, మన గోల్స్ ఏంటి అని అచీవ్ చేసుకుందామని చూస్తూ ఉంటాం. సో అవన్నీ అచీవ్ చేసుకోవాలంటే మనకు ముందు హెల్త్ బాగుండాలి. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి హెల్త్ బాగోలేదు, హార్ట్ ఇష్యూస్ వచ్చినాయి, బీపీ వచ్చింది, ఏం చేయలేం. దాన్ని మీరు అంటున్నట్టు లైఫ్ లాంగ్ మందులు వాడాలా అంటే ముందు మనం దాన్ని కంట్రోల్ చేయకపోతే లైఫ్ లాంగ్ బాధపడాలి. సో వన్స్ ఒక టాబ్లెట్ తో అయిపోయేది అంతే, ఒక టాబ్లెట్స్ అయిపోయేది 4-5 టాబ్లెట్స్, కిడ్నీ ఫెయిల్యూర్, వన్స్ ఇవన్నీ ఫెయిల్యూర్ సెట్ అయినాయి అంటే వెనక్కి ఏది పోదు. సో అందుకని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం, మన లైఫ్ స్టైల్ అనేది దాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది అనుకోవడం. ఇప్పుడు చూస్తే చాలా రన్ క్లబ్స్ కానీ ఇవన్నీ చాలా అడ్వాన్స్గా అంటే లైక్ అందరూ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో యాక్టివిటీ పెంచాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, ఏదో ఒక యాక్టివిటీ ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసి మోటివేట్ చేస్తే జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్న యూత్కి దే అండర్స్టాండ్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. అలాగే ఇంటర్మీడియట్లీ వీ ఆల్సో కండక్ట్ సమ్ హెల్త్ క్యాంప్స్ కానీ, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఈ ఐటీ కంపెనీస్లో, ఈ స్కూల్స్లో, కాలేజ్లో అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఆ అవేర్నెస్ వచ్చి కొంచెం వాళ్ళ సైడ్ నుంచి చిన్న ఎఫర్ట్ చూపిస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏ లాట్ సార్.